viewers, welcome to Quantum India online classes. This is Suresh, physics faculty. అయితే ఈ వీడియోలో మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, మన యాప్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇది ఏపీడిఎస్సి ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మనకి ఫిజిక్స్ ఉంది. అదేవిధంగా కేవీఎస్ ఎన్విఎస్ పీజీటీ టీజీటీలో మనకి ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఫిజిక్స్ అనేది ఉంది. అయితే దీంట్లో మనకి మ్యాథమెటిక్స్ అనేది చాలా అవసరం టు లెర్న్ ద ఫిజిక్స్. అందుకే మనకు కొన్ని మ్యాథమెటిక్స్కి సంబంధించి అంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్ అంటాం. ఫిజిక్స్కి మనకి ఏ మ్యాథమెటిక్స్ అయితే అవసరం అవుతుందో ఆ వీడియోస్ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా చూసుకోండి. ఎందుకంటే మనం మ్యాథమెటిక్స్ లేకుండా కొన్ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్ లేకుండా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫాస్టర్గా స్మార్ట్ వేలో మనం చేయలేం. అందుకే కొన్ని స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ అనేవి మనకు అవసరం. ఏంటి సార్ అని అడిగితే పర్టికులర్గా ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాలిక్యులస్లో మళ్ళీ 2 పార్ట్స్, డిఫరెన్షియేషన్ పార్ట్ అండ్ ద ఇంటిగ్రేషన్ పార్ట్. ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఎందుకంటే మనం డిఫరెంట్ ఏరియాస్కి డిస్కస్ చేస్తూ ఉంటాం మన ఫిజిక్స్లో. పర్టికులర్గా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కానీ, గ్రాఫ్స్ ఎక్కువగా ఉంటాయి, టైం వర్సెస్ డిస్ప్లేస్మెంట్, టైం వర్సెస్ వెలాసిటీ, టైం వర్సెస్ యాక్సలరేషన్, ఇలా ఉంటాయి మనకి. వాటి గురించి మూమెంటం వర్సెస్ టైం, అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ డిపి బై డిటి, ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది మనం డైనమిక్స్ పార్ట్ ఆర్ ద మెకానిక్స్ పార్ట్లో. తర్వాత మనకి థెర్మోడైనమిక్స్లో పీవీ డయాగ్రామ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి చూడాల్సి వస్తే ఆడ కూడా గ్రాఫ్స్ ఎదురవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ డిస్టెన్స్, మ్యాగ్నెటోస్టాటిక్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్సెస్ టైము, మన డిస్టెన్సెస్. తర్వాత నెక్స్ట్ ఏసీ కరెంట్స్లో మనకి గ్రాఫ్స్ వస్తూ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ, ఇంపిడెన్స్, వీటికి సంబంధించి అన్నీ కూడా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ ద గ్రాఫికల్ మేనర్. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈ త్రూ అవుట్ మన జర్నీలో యూజ్ అవుతాయి. కాబట్టి ఒకేసారి మీకు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక చోట ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ హై లెవెల్ ఫిజిక్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట కొంత మ్యాథమెటిక్స్. ఎందుకంటే డెరివేషన్స్, పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ డిఫరెంట్ బాడీస్కి మనం అబౌట్ దేర్ డిఫరెంట్ యాక్సెస్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ తీసుకునేటప్పుడు మనకి యూజ్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్ బాడీస్కి, డిస్కంటిన్యూస్ బాడీస్కి. ఓకేనా? అందుకే మనం ఏంటి అంటే కొంత మ్యాథమెటిక్స్ అనేది మాట్లాడుకుందాం. సరే చూడండి, ఇక్కడ దీంట్లో మనం ఫస్ట్ క్యాలిక్యులస్ పార్ట్ మాట్లాడుకుందాం. దాంట్లో భాగంగా మనకు అవసరమయ్యేటటువంటి ఫస్ట్ టర్మ్ ఏంటంటే స్లోప్, కాన్సెప్ట్ ఆఫ్ స్లోప్. ఇక్కడ బైలింగ్వల్లో యూజ్ చేస్తానండి, ఎందుకంటే ఇక్కడ డిఎస్సి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన కోర్సులో వాళ్ళకి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టీజీటీ పీజీటీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా మ్యాథమెటిక్స్ సేమ్ ఫర్ బోత్ టు అండర్స్టాండ్ ద ఇంటర్ లెవెల్ ఫిజిక్స్ ఆర్ ద హై లెవెల్ ఫిజిక్స్. కాబట్టి 2 లాంగ్వేజెస్లో ఈ వీడియోస్ అనేది వస్తాయి. తర్వాత పీజీటీ వాళ్ళకి సపరేట్గా ఇంగ్లీష్ మీడియంలోను, తర్వాత ఏపీడిఎస్సి వాళ్ళకి బైలింగ్వల్లోనూ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిజిక్స్ కంటెంట్ అనేది. ఓకే, సరే చూద్దాం. ఎందుకు సార్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ స్లోపే మనం ఎందుకు నేర్చుకోవాలి అనే దాన్ని చూస్తే మనకి దేని నుంచే లిమిట్స్కి వెళ్తాం, లిమిట్స్ నుంచి మనం డిఫరెన్షియేషన్కి వెళ్తాం, డిఫరెన్షియేషన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్కి లింక్ చేసుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోతాం మన జర్నీ. అంటే క్యాలిక్యులస్ పార్ట్లోకి ఎంటర్ కావడానికి ఇది మనకు అవసరం అవుతుందన్నమాట ఫస్ట్ టర్మ్. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ స్లోప్, వాలు భావన అనేది మనం మాట్లాడబోతున్నాం. మరి అసలు ముఖ్యంగా వాలు గురించి మనం నేర్చుకునేటప్పుడు ఇంకొక చిన్న టర్మ్ గురించి మనం నేర్చుకోవాలి. ఏంటి సార్ అని అడిగితే వాలు కోణం, స్లోప్ యాంగిల్ అంటాం మనం. స్లోప్ యాంగిల్ ఏంటి సార్? స్లోప్ యాంగిల్ అంటే డెఫినేషన్ ఎలా ఉంటుందో చూడండి. లెట్ us సపోజ్ ఇది కోఆర్డినేట్ యాక్సెస్, మనందరికీ తెలుసు ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ అని, ఇది పాజిటివ్ వై యాక్సెస్ అని మనందరికీ తెలుసు. నేను ఏదో ఒక లైన్ తీసుకుంటాను, ఈ విధంగా ఒక లైన్. ద యాంగిల్, ఇప్పుడు మనకి స్లోప్ యాంగిల్ అంటే డెఫినేషన్ చూడండి. ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ in the anti-clockwise direction is known as the slope angle అని మనం కాల్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక సరళరేఖ ధనాత్మక లేదా ధన ఎక్సక్షం దిశలో అపసవ్య దిశలో చేసే కోణాన్ని మనం వాలు కోణంగా నిర్వచిస్తూ ఉంటాం. ఓకేనా? అంటే అపసవ్య దిశలో తీసుకుంటే పాజిటివ్ అని తీసుకుంటారు, లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే నెగిటివ్ అని తీసుకుంటాం, అంతే, ఏమీ లేదు. కాకపోతే మనం ఇక్కడ పాజిటివ్
యాంగిల్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. అది కూడా చూసుకోండి. రైట్, బాగానే ఉంది ఇంతవరకు. దీన్నే మనం వాలుకోణం అని, దీన్నే మన ఫిజిక్స్లో వచ్చేసి ప్లేన్ యాంగిల్ అని, ఏది మనకి ట్రయాంగిల్లో ఉంటుంది కదా, 3 యాంగిల్స్ ఉంటాయి. వాటిలో కూడా మనం యాంగిల్ అని తీసుకుంటారు అక్కడ వాళ్ళైతే. మన ఫిజిక్స్లో ప్లేన్ యాంగిల్ అని మనకి సంపూరక రాశులు ఉంటాయి కదా మనకి, ఓకేనా. సప్లిమెంటరీ భౌతిక రాశులు, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్, ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్, ఇలా అన్నట్టు 2 లైన్స్ మధ్య తీసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ యాంగిల్ని మెజర్ చేయడానికి జనరల్గా మనం యాంగిల్స్ని 2 సిస్టమ్స్లో మెజర్ చేస్తూ ఉంటారు. మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ అంటే కోణాన్ని కొలిసేటటువంటి ప్రమాణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. జనరల్గా మనకి సెగ్జాజెసిమల్ సిస్టమ్ అంటాం. ఇది యాక్చువల్గా బాబిలోనియన్స్ ఉన్నారు కదా, ఆ కాలంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యవస్థ ఇది, సిస్టమ్ అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా వన్ రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్డ్ 90 degrees అని తీసుకుంటారు. డిగ్రీస్ అంటే వీళ్ళు డిగ్రీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ 90 degreesని ఏం చేస్తారంటే 60 parts చేస్తారు. ఈ 90 degrees యాంగిల్ని 60, అది మనకి 1 degreeని 90 degrees అని తీసుకున్నాం కదా వన్ రైట్ యాంగిల్ని, 1 degreeని 60 parts చేస్తారు. ఆ 60 partsనే వాళ్ళు 60 minutes అని తీసుకుంటారు. మనం 1 hourని 60 parts చేసి 1 hour ఈజ్ ఈక్వల్ 60 minutes ఎలాగనో, 1 minute ఈజ్ ఈక్వల్ 60 seconds ఎలాగనో, వీళ్ళు ఏం చేశారంటే 1 degreeని 60 parts చేసుకొని 60 minutesగా తీసుకున్నారు. అదే 1 minuteని మళ్ళీ 60 parts చేస్తారు, దాన్నే సెకండ్స్గా తీసుకుంటారు. అందుకే 1 minute ఏమవుతుంది అప్పుడు 60 secondsగా మనం మాట్లాడుతూ ఉంటాం, సెకండ్స్. ఇది జనరల్గా సెగ్జాజెసిమల్ సిస్టంలో యాంగిల్స్ని ఈ విధంగా మెజర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సర్క్యులర్ సిస్టంలో ఎలా మెజర్ చేస్తారో చూడండి. సర్క్యులర్ సిస్టంలో ఎలా మెజర్ చేస్తారు సార్ అని అడిగితే ఒక సర్కిల్ తీసుకుంటారు. ఇదేదో రేడియస్ ఆర్, ఇక్కడ మనకి ఆరిజిన్ ఉంటుంది, ఇదేదో ఆర్క్, వీటి మధ్య యాంగిల్ ఉంటుంది తీటా. ఈ విధంగా తీసుకుంటే సింపుల్గా తీటా ఈజ్ ఈక్వల్ L/R అని మనం మాట్లాడుతూ ఉంటాం. దీన్ని రేడియన్స్లో మెజర్ చేస్తాం. రేడియన్స్కి సింబల్ ఇది, ఓకేనా. రేడియన్స్ అని సింపుల్గా RAD అని రాస్తూ ఉంటాం మనం. సింబల్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటారు, ఓకే. అయితే ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో చూడండి. ఒకవేళ ఫుల్ సర్కిల్ తీసుకుంటే ఇప్పుడు జనరల్గా తీటా ఈజ్ ఈక్వల్, ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు R అనుకోండి. ఇఫ్ ఈ L ఈజ్ ఈక్వల్ టు R అయితే అంటే ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్కి ఈక్వల్ అయితే, లెంత్కి ఈక్వల్ అయితే అప్పుడు ఉన్నటువంటి యాంగిల్ని 1 రేడియన్ అంటాం. 1 రేడియన్, L ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది కదా, అప్పుడు దీన్ని 1 రేడియన్గా తీసుకుంటూ ఉంటాం. మరి జనరల్గా ఇప్పుడు మనకి 90 degrees పరిస్థితి ఏంటి, 180 degrees పరిస్థితి ఏందో చూడండి. జనరల్గా మనకి ఒక ఫుల్ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. ఫుల్ సర్కిల్ తీసుకుంటే 2π రేడియన్స్ అని, ఆ వాల్యూ 360 degrees అని మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు 360 degrees కదా, ఇప్పుడు ఇది రేడియన్స్, అప్పుడు π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 180 degrees అవుతుంది. దట్ ఇంప్లాయిస్ 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 180 degrees బై ఈ π వాల్యూ అవతలకి వెళ్ళిపోతుంది, π, ఓకేనా. అంటే యాక్చువల్లీ ఇక్కడ కూడా సి అని రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, ఓకే. నేను జనరల్గా రాస్తా ఉన్నా చూసుకోండి. 180 degrees బై π వాల్యూ ఎంత అండి 3.14. ఆ వాల్యూతో మనం డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 57 degrees 17 minutes 45 seconds వస్తుంది అప్రాక్సిమేట్గా. దీన్నే ఎలా రాస్తారు సార్ అని అడిగితే సింపుల్గా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 57.3 degrees అని రాస్తూ ఉంటాం. ఇది జనరల్ ఐడియా. ఎలా రాస్తారు, ఏ సిస్టంలో మనం రైట్ యాంగిల్స్ మెజర్ చేస్తాం అనేది ఒక ఐడియా ఉంటే సరిపోతుంది, మనకి త్రూ అవుట్ జర్నీలో యూజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సరే, ఇదైతే మొత్తానికైతే వాలుకోణం అంటే ఇంకా మనం స్లోప్ దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ వాలుకోణం చూసి ఆ యాంగిల్స్ని మనం ఎలా మెజర్ చేస్తారో మనం తీసుకున్నాం అంతే. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడిగితే వాట్ యు మీన్ బై స్లోప్ అనే దాన్ని చూద్దాం. ఇక వాట్ యు మీన్ బై స్లోప్, సింపుల్గా స్లోప్ అంటే ద టాంజెంట్ ఆఫ్ స్లోప్ యాంగిల్. ద టాంజెంట్ ఆఫ్ స్లోప్ యాంగిల్ గివ్స్ ద స్లోప్.
అంటే వాలు కోణం యొక్క ట్యాంజెంట్ విలువని మనం వాలుగా తీసుకుంటా ఉంటారు. ఓకేనా? చూద్దాం మనం ఎలా డెరివేషన్ చేస్తామో. జనరల్గా ఇప్పుడు ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, ఒక లైన్ తీసుకున్న, ఇది తీటా. ఇది ఏదైతే తీటా ఉందో దానికి ట్యాన్ అప్లై చేస్తే వచ్చేది స్లోప్. ఓకేనా? మరి స్టాండర్డ్గా ఒక స్లోప్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనే దాన్ని ఇక్కడ చూద్దాం. అంటే డిఫైన్ అంటే ఏం లేదు, మ్యాథమెటికల్ మీనింగ్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీనికోసం నేను ఏం చేస్తానంటే కన్వీనియంట్గా మనం ఆరిజిన్ నుంచి ఒక లైన్ తీసుకొని మనం స్లోప్కి డెరివేషన్ తీసుకుందాం. ఎలా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఇది x యాక్సిస్, y యాక్సిస్. ఇది స్టాండర్డ్ డెఫినేషన్. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan θ అని మనం మాట్లాడతాం. ట్రిగ్నోమెట్రీ వచ్చినప్పుడు మనం వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. నథింగ్ టు వర్రీ. ఇది ఆరిజిన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆరిజిన్ నుంచి ఒక లైన్ని ఈ విధంగా తీసుకున్నాను. స్ట్రైట్ లైనే తీసుకుంటాను ఫస్ట్ ఫర్ కన్వీనియంట్. తర్వాత స్టాండర్డ్ స్ట్రైట్ లైన్స్ తీసుకుంటాం, వాటికి స్లోప్ ఎలా ఉంటుంది. స్టాండర్డ్ కర్వ్స్ తీసుకుంటాం, వాటి స్లోప్ ఎలా ఉంటుంది. తర్వాత దాన్ని మన ఫిజిక్స్లో ఎలా అప్లై చేస్తాం అనేది ఒక ఐఐటి ప్రాబ్లం కూడా తీసుకొని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ ప్రాబ్లం. ఓకేనా? సరే, ఇక్కడ చూడండిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక లైన్ తీసుకున్నా. ఇప్పుడు యాక్చువల్గా ఆరిజిన్ దగ్గర తీటా యాంగిల్. ఎందుకు సార్ లైన్ అంటే లైన్ ఎప్పుడు కూడా సేమ్ యాంగిల్ చేస్తూ ఉంటుంది విత్ ద రెఫరెన్స్ యాక్సిస్. ఈ x యాక్సిస్తో ఈ లైన్ ఎప్పుడు కూడా సేమ్ యాంగిల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏడ షిఫ్ట్ అయినా, ఇదే x యాక్సిస్ ఇక్కడ షిఫ్ట్ అయినా కానీ తీటానే, ఇదే x యాక్సిస్ ఏడకి షిఫ్ట్ అయినా కానీ తీటానే ఉంటుంది. కాన్స్టెంట్. అందుకే ఫస్ట్ కాన్స్టెంట్ నుంచి వేరియబుల్స్కి వెళ్తాం అనమాట. ఓకే, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు నేను ఏదో 2 పాయింట్స్ తీసుకుంటున్నా చూడండి, ఈ స్లోప్ని డిఫైన్ చేయడానికి ర్యాండమ్గా. ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకుంటాను, x1, y1. ఏదో ఇక్కడ పాయింట్ బి అని తీసుకుంటాను, కోఆర్డినేట్స్ వచ్చేసి x2, y2. ఇదంతా మీనింగ్ మీ అందరికీ తెలుసు. దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు ఆరిజిన్ నుంచి ఏ అనే పాయింట్ నేను వెళ్ళాలంటే అలాంగ్ ద x డైరెక్షన్ x1 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి నేను, అవునా కదా? x1 డిస్టెన్స్. తర్వాత x1 డిస్టెన్స్ నుంచి ప్యారలల్ టు ద y యాక్సిస్ y1 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే నేను పాయింట్ ఏకి రీచ్ అవుతాను. తర్వాత నేను పాయింట్ బికి రీచ్ కావాలి అంటే ఫ్రమ్ ద ఆరిజిన్ ఐ హ్యావ్ టు మూవ్ ద x2 డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అలాంగ్ ద x యాక్సిస్. And along the parallel to the y axis I have to travel the y2 distance. ఇలా తీసుకుంటాం మనం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పాయింట్ ఏ నుంచి ఈ y డిస్టెన్స్కి నేను ఒక పర్పెండిక్యులర్ తీసుకుంటాను. ఇదేదో పాయింట్ సి అని తీసుకుందాం మనం. ఇప్పుడు నాకు స్లోప్ కావాలి. ఇది ఒక ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకున్నా నేను. ఎందుకు సార్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకున్నారు అంటే మనకి ఆ స్లోప్ అనే మీనింగ్ తెలియాలి, tan θ కావాలి కాబట్టి నేను ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకున్నా, అంతే, ఏం లేదు ఇక్కడ మీనింగ్. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీటాని, ఇక్కడ కూడా ఏమవుతుంది తీటాని, ఎందుకంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు ద x యాక్సిస్ ఈ లైన్ అనేది. ఇప్పుడు ఈ లెంత్ ఏమవుతుంది చెప్పండి, ఏసీ అనేది. ఈ ఫుల్ లెంత్ ఎంత, x2లో నుంచి ఈ లెంత్ తీసేసాను అనుకోండి, అప్పుడు ఈ లెంత్ వస్తుంది. దీన్నే x2 మైనస్ x1 అంట. ఇప్పుడు బీసీ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, బీసీ వాల్యూ టోటల్ లెంత్ y2 అవుతుంది, జస్ట్ 7 నుంచి 7కి y1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ టోటల్ లెంత్ కదా, టోటల్ లెంత్ y2లో నుంచి ఈ లెంత్ తీసేసిన అనుకోండి, ఈ లెంత్ వస్తుంది. ఈ టోటల్ లెంత్ ఎంత y2, ఈ లెంత్ ఎంత y1. కాబట్టి బీసీ వాల్యూ y2 మైనస్ y1 అవుతుంది. ఇప్పుడు నాకు తెలుసు కదా స్లోప్ కావాలి ఈ లైన్కి. నేను ఈ లైన్కి స్లోప్ కావాలి అంటే ట్యాంజెంట్ వాల్యూ తీసుకోవాలి తీటాకి. అప్పుడు నేను సింపుల్గా స్లోప్ ఈజ్ ఈక్వల్ వాలు ఈజ్ ఈక్వల్ ట్యాంజెంట్ ఆఫ్ తీటా కాబట్టి స్లోప్ యాంగిల్ కాబట్టి ఇలా తీసుకుంటాను. మనందరికీ తెలుసు కదా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. తర్వాత ఇది ఆపోజిట్ సైడ్ అని, ఇది అడ్జసెంట్ సైడ్ అని మనందరికీ తెలుసు. ఇది ఎదుటి భుజము, ఇది ఆసన్న భుజం అని మనం ట్రిగనామెట్రీలో నేర్చుకుంటాం. కాబట్టి ఏమవుతుంది సింపుల్గా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది సింపుల్గా y2 మైనస్ y1 బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి x2 మైనస్ x1 అవుతుంది. అంటే సింపుల్గా చేంజ్ ఇన్ y by చేంజ్ ఇన్ x gives the slope. చేంజ్ ఇన్ y by చేంజ్ ఇన్ x, దీన్నే మనం స్లోప్గా తీసుకుంటా ఉంటాం. ఇది మీనింగ్ అంటే ఫిజికల్ మీనింగ్. మరి దీన్ని మనం ఏం చేస్తాం, రైట్? ఏది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏది మన స్ట్రైట్ లైన్లో
స్ట్రైట్ లైన్ మోషన్లో ఇది టైం యాక్సిస్ అని తీసుకొని టైం తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద పొజిషన్ కానీ, వెలాసిటీ కానీ, యాక్సలరేషన్ కానీ తీసుకొని మనకి ఎలా చేంజ్ అవుతుంది ఆ మోషన్ మనం డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా అలాంటి టైంలో ఇది డెల్టా అనేది యావరేజ్ వాల్యూని తెలియజేస్తుంది మన ఫిజిక్స్లో. తర్వాత dy/dx అనేది ఇన్స్టాంటేనియస్ వాల్యూని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అది మనకు పోను తెలుస్తూ ఉంటుంది. నథింగ్ టు వర్రీ. ప్రజెంట్గా అయితే ఈ విధంగా తీసుకుందాం. మనకి మొత్తానికైతే సింపుల్గా స్లోప్ యొక్క డెఫినేషన్ అనేది వచ్చింది. ఎలా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ తీటాల్లో, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ అయితే ట్యాన్ తీటాని, ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ టర్మ్స్లో మనం మాట్లాడితే చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్ పారామీటర్స్ దట్ రేషియో గివ్స్ ద స్లోప్ అని ఫర్ ఏ గివెన్ స్ట్రైట్ లైన్ అని మనకు అర్థమైపోతూ ఉంది. ఓకేనా? సరే, ఇక ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే స్టాండర్డ్ స్ట్రైట్ లైన్స్కి ఏ విధంగా మనకి స్లోప్స్ ఉంటాయి అనే దాన్ని చూద్దాం. ఎందుకంటే మనం ఇలా చూడంలోనే ఒకటి అర్థమైపోవాలి మనకి ఏం జరుగుతుంది అనేది. ఆ స్లోప్ పాజిటివా, నెగిటివా, ఇంక్రీజ్ అవుతున్నా, డిక్రీజ్ అవుతున్నా, కాన్స్టెంట్ అనేది చూడాలి. ఆల్రెడీ మనకి స్ట్రైట్ లైన్ కాన్స్టెంట్ అని తెలుసు మనకి ఇప్పుడు. ఎందుకంటే యాంగిల్ కాన్స్టెంట్ అంటే ట్యాన్ ఆఫ్ దట్ యాంగిల్ కూడా కాన్స్టెంటే కదా. కాబట్టి స్ట్రైట్ లైన్కి కాన్స్టెంట్ స్లోప్ ఉంటుంది. అవసరమైతే ఇలా రాసుకోండి. ఫర్ స్ట్రైట్ లైన్స్ ద స్లోప్ ఈజ్ కాన్స్టెంట్. సరళరేఖకి మనకి వాల్ ఏమవుతుందంటే స్థిరంగా ఉంటుంది. సరళరేఖకి వాల్ అనేది స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే వాల్ కోణం కూడా స్థిరంగా ఉంటుంది లేదా సమానంగా ఉంటుంది ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ దట్ లైన్. ఇది అన్నట్టు. ఓకేనా? సరే, ఇక ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. స్టాండర్డ్ లైన్స్ తీసుకుందాం మనం. ఎందుకంటే మన ఫిజిక్స్లో చూడంలోనే ఆ ఓరియంటేషన్ బట్టే మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకోండి, ఎక్కడో చోట తీసుకుందాం, ప్రాబ్లం ఏమీ లేదు. ఎలా ఉందనుకోండి, తీటా లెస్ దాన్ 90 degrees కదా. తీటా లెస్ దాన్ 90 degrees అంటే ఏమంటాం మనం? అక్యూట్ యాంగిల్ కదా. అక్యూట్ యాంగిల్, దీన్నే మనం తెలుగులో ఏమంటారు? లఘు కోణం అటగా, లఘు కోణం. అప్పుడు తీటా లెస్ దాన్ 90 అంటే మీనింగ్ ఏంటి? పాజిటివ్ వాల్యూస్ వస్తాయా, నెగిటివ్ వాల్యూస్ వస్తాయా ట్యాన్కి? ఎందుకంటే ట్యాన్ తీటా కదా స్లోప్ అంటే, రైట్? ట్యాన్ తీటా వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది? స్లోప్ పాజిటివ్ అండ్ కాన్స్టెంట్ కూడా. ఎందుకంటే ఎవ్రీ పాయింట్ దగ్గర అదే వాల్యూ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్. ఇలా ఉంటుంది. ఒకవేళ లైన్ ఈ విధంగా రిప్రజెంట్ చేసి ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైము వర్సెస్ ఇక్కడ ఏదో వెలాసిటీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ రేషియో కాన్స్టెంట్ అవుతుంది. అంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్, యాక్సలరేషన్ ఇలాంటి. ఓకే, సరే, బాగానే ఉంది. మనం తర్వాత అప్లై చేద్దాం ఫిజిక్స్. నథింగ్ టు వర్రీ. జస్ట్ మ్యాథమెటిక్స్ వేలో చూసుకుంటూనే మన ఫిజిక్స్ లాంగ్వేజెస్లో దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ వన్ ఇలా తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ ఓకే, వై యాక్సిస్ ఓకే. లైన్ ఇలా ఉంటే చెప్పా కదా మీకు, స్లోప్ యాంగిల్ అంటే మనం ఏం చెప్పాలి? ఎప్పుడు కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ టువర్డ్స్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, ఇలా తీసుకోవాలి. అంతేగాని ఇది తీసుకోవద్దు మనం. అప్పుడు ఈ తీటా వాల్యూ ఏమవుతుంది? మోర్ దాన్ 90 degrees అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? అబ్ట్యూస్ యాంగిల్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. గురుకోణం అని చెప్తూ ఉంటారు, గురుకోణం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? తీటా మోర్ దాన్ 90 degrees అయితే ట్యాన్ తీటా స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అవుతుంది అండ్ కాన్స్టెంట్ అవుతుంది. నెగిటివ్ అండ్ కాన్స్టెంట్ ఈ విధంగా రుణాత్మకం మరియు స్థిరంగా ఉంటుందని మనం మాట్లాడుతూ ఉంటాం. తర్వాత ఎందుకంటే ఈ పదాలంతా కూడా మళ్ళీ మన ఫిజిక్స్ లాంగ్వేజ్లోకి యాక్సలరేషన్ కాన్స్టెంట్ పాజిటివ్, వెలాసిటీ కాన్స్టెంట్ పాజిటివ్, ఇట్లా వెక్టార్స్లో మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం. చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టాండర్డ్ లైన్ తీసుకుంటాను. ఎలా సార్ అని అడిగితే ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంది. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంది, ఇలా ఉంది అనుకుందాం మనం కాసేపు. అప్పుడేమవుతుంది? తీటా స్లోప్ అనేది 0 అయిపోతుంది. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఎందుకంటే ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను, 0 degrees. అప్పుడు ట్యాన్ 0 వాల్యూ అంతా 0. ఓకే, అలా కాకుండా ఇలా ఉందనుకోండి గ్రాఫ్ లైన్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అలా కాకుండా ప్యారలల్ టు వై యాక్సిస్ ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా తీటా వాల్యూ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. తీటా ఈజ్ ఈక్వల్ 90 degrees అంటే ట్యాన్ 90 వాల్యూ అన్డిఫైన్డ్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. స్లోప్
ఇజ్ ఈక్వల్ టు సైన్ tan తీటా ఇజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ అని వస్తుంది. అనంతం అనమాట. అనంతం అంటే మీనింగ్ ఏంది? అన్డిఫైన్డ్, నిర్వచించలేము అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా, నిర్వచించలేము. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడన్నా వస్తాయేమో చూద్దాం మనం, ఎందుకంటే మన ఫిజిక్స్ క్యాలిక్యులేషన్స్లో ఇవన్నీ కూడా టచ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది జనరల్గా లైన్కి ఏ విధంగా మనం స్లోప్ని తీసుకున్నాం, దాని నుంచి స్టాండర్డ్ లైన్స్కి ఎలా ఉంటుంది అని. ఇది కూడా మళ్ళీ లైన్కి కాన్స్టెంట్ స్లోప్ ఉంటుందని కూడా మనకి తెలిసింది. అదే కర్వ్స్కి, వక్రాలకి తీసుకుంటే మనకి వాలు అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే తీటా వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎంటైర్ కర్వ్ కనుక్కోవాలి, రైట్? ఎంటైర్ లైన్ కనుక్కుంటే కాన్స్టెంట్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఆ కర్వ్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుందంటే తీటా చేంజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? స్లోప్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఫర్ కర్వ్స్ ఇలా తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ మనం ఒక ఐడియాకి వద్దాం. మనం ఇలా ఉంది ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్ ఇలా ఉంది అనుకుందాం. ఇట్లా తీసుకున్నారు అనుకోండి. చూడండి ఏమవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ని ఎడగే షిఫ్ట్ చేస్తాను నేను. షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? దీన్ని ట్యాంజెంట్ తీసుకుంటా. ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ తీసుకుంటా, ఇలా తీసుకుంటా. ఈడ తీటా సంథింగ్ వాల్యూ ఉంది. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తా? ట్యాంజెంట్ తీసుకుంటా. మళ్ళీ ఎక్స్ యాక్సిస్ని ఎడగ షిఫ్ట్ చేస్తా. తీటా వేరే వాల్యూ ఉంది. ఇక్కడ ఎలా తీసుకున్నాను అనుకోండి, అంటే ట్యాంజెంట్ ఇలా తీసుకొని ఇక్కడ తీసుకుంటే తీటా వాల్యూ వేరే విధంగా ఉంది. అంటే వేరియబుల్ స్లోప్ అంటాం. వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. వేరియబుల్ స్లోప్ ఫర్ కర్వ్స్, అవునా కాదు? వక్రాలకి మనకి ఏమవుతుందంటే వక్రాలకు మనకి ఏమవుతుందంటే వాలు మారుతుంది. వాలు అనేది చరరాశి అని తీసుకున్నాం, తెలుగులో బాగుంటుంది. ఓకేనా, వాలు అనేది చరరాశి, అది ఒక వేరియబుల్ అన్నట్టు చేంజ్ అవుతూ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అలా చేంజ్ అయ్యేటప్పుడు మరి స్టాండర్డ్ కర్వ్స్కి పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది, ఓకే. అది పాజిటివ్ అయ్యి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందా, నెగిటివ్ అయ్యి డిక్రీజ్ అవుతూ వస్తుందా, ఏంటి పరిస్థితి అనేది ఒక స్టాండర్డ్ కర్వ్స్ తీసుకుంటే. ఎందుకు సార్ స్టాండర్డ్ కర్వ్స్ అంటే, మన ఫిజిక్స్లో ఏ సిచ్యువేషన్ ఇచ్చినా కానీ ఈ స్టాండర్డ్ కర్వ్స్లో ఉంటాయి. స్టాండర్డ్ లైన్స్ వర్సెస్ స్టాండర్డ్ కర్వ్స్, ఈ కాంబినేషన్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మనకి ఏంటి అంటే ఆ గ్రాఫ్ చూడంగానే, ఓహో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్, ఓకే కాన్స్టెంట్, మళ్ళీ ఆ నుంచి కర్వ్ వచ్చింది, ఖచ్చితంగా వేరియబుల్ అనే ఒక ఐడియా అనేది మనకి బిల్డప్ అవుతూ ఉంటుంది వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్ ఆన్ పర్టికులర్లీ గ్రాఫ్స్. ఓకే, చూద్దాం మరి స్టాండర్డ్ కర్వ్స్కి ఎలా ఉంటుందో మనకి స్లోప్ అనేది. ఓకేనా, జనరల్గా మనకి ఫస్ట్ ప్యాటర్న్లో ఎలా తీసుకుంటా, ఇది ఒక కేస్ 1 ఇలా తీసుకుంటున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఇట్ ఈస్ బెండింగ్ టువర్డ్స్ ద ఎక్స్ యాక్సిస్ అని అనుకుందాం మనం. ఇలా తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైనా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ తీసుకొని ఈ ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, ఈ ఎక్స్ యాక్సిస్ని షిఫ్ట్ చేస్తాం. లేకపోతే మనం ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే వాటి మధ్య ఉన్న యాంగిలే స్లోప్ యాంగిల్ అవుతుంది, దాని ట్యాంజెంట్ వాల్యూనే స్లోప్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ ఆర్జిన్ దగ్గర తీసుకుంటే 90 degrees అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ట్యాంజెంట్ ఇటు వెళ్ళిపోతుంది. ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంది 90 degrees. ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అక్యూట్ యాంగిల్, అవునా కాదు? ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నాను అనుకోండి ఈ విధంగా వస్తుంది, ఇది కూడా ఇటు వస్తుంది. అంటే మీనింగ్ ఏంది? 90 to 0, అవునా కదా? 90 to 0 అన్నట్టు. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఇక్కడ ఒకటి తీసుకొని, ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని, మధ్యలో ఒక పాయింట్ తీసుకుంటే ఏమవుతుందంటే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ 90 degrees ఉంది, 90 ఎగ్జాక్ట్గా 90 ఉండదు. ఓకేనా, అలా తీసుకుంటున్నాం మనం. అంటే సింపుల్గా తీటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుందంటే 90 degrees to 0 degrees మూవ్ అవుతుంది. స్లోప్ యాంగిల్ అలా వ్యారీ అవుతుంది. స్లోప్ యాంగిల్ అలా వ్యారీ అవుతున్నప్పుడు స్లోప్ పరిస్థితి ఏంటి? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan తీటా కదా. tan తీటా 90 to 0 వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 90 to 0 ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్. మరి 90 to 0 అంటే sin 90 అంటే ఇన్ఫినిటీ ఆల్మోస్ట్, అవునా కదా? మరి 0 అంటే ఎంత? tan 0 0, ఇన్ఫినిటీ టు 0 వస్తుంది.
ఇన్ఫినిటీ టు జీరో మీన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతాం, డిక్రీజింగ్ స్లోప్ అండ్ పాజిటివ్, డిక్రీజింగ్ అండ్ పాజిటివ్. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ సెకండ్ కేసు తీసుకుంటున్నా నేను. ఇలా ఉంటే ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, ఈసారి ఇదే ఆరిజిన్ నుంచి బయలుదేరి ఏమవుతుందంటే ఇట్ ఈస్ షిఫ్టింగ్ ఆర్ ద మూవింగ్ టువర్డ్స్ ద వై. ఇలా ఉందనుకోండి. ఓకేనా, ఇలా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నారనుకోండి జీరో అవుతుంది. ఎందుకంటే దీనికి ట్యాంజెంట్ ఎలా తీసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్, జీరో అవుతుంది. ఇక్కడ తీసుకున్నారనుకోండి ఏదో ఒక ర్యాండమ్ పాయింట్, ట్యాంజెంట్ ఎలా తీసుకున్నాం కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నారనుకోండి ట్యాంజెంట్ ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంటుంది కదా 90 degrees. అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే తీటా 0 degrees టు 90 degrees మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు స్లోప్ వాల్యూ ఏమవుతుంది, స్లోప్ ఈజ్ ఈక్వల్ tan theta వాల్యూ పాజిటివ్నే, ఎందుకంటే లైన్స్ బిట్వీన్ ద 0 to 90 ఆర్ ద 90 to 0 పాజిటివ్నే. కానీ ఏమవుతుంది 0 to 90 అంటే మీనింగ్ ఏంది, tan 0 వాల్యూ 0, sin 90 వాల్యూ ఇన్ఫినిటీ, 0 to ఇన్ఫినిటీ మూవ్ అవుతుంది. అంటే ఇంక్రీజింగ్ స్లోప్, ఇంక్రీజింగ్ వాల్యూస్, పాజిటివ్ అండ్ ఇంక్రీజింగ్. ఓకేనా, తర్వాత ఇంకోటి మనం స్టాండర్డ్ కర్వ్ తీసుకుందాం. ఇలా తీసుకుందాం. ఈసారి ఇలా ఉంది పరిస్థితి ఆరిజిన్ నుంచే, కానీ కర్వ్ చూడండి ఎలా ఉందో, ఆరిజిన్ నుంచి కాకుండా ఈసారి ఇలా ఉంది. అంటే దీని ఫేస్ వచ్చేసి ఆపోజిట్ టు ద ఆరిజిన్ అంటాం మనం. అలా ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, దీనికి ఇక్కడ ట్యాంజెంట్ తీసుకున్నాను అనుకోండి ఇలా వస్తుంది. ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఇలా వస్తుంది 90 degrees ఆల్మోస్ట్. ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి కదా, ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఇప్పుడు ఎలా వస్తుంది. ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ట్యాంజెంట్ ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది, ఇలా తీసుకోవాలి కాబట్టి 180 degrees అవుతుంది. 180 degrees, ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్, అందుకే ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఇలాంటి వాటికి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే తీటా వాల్యూ 90 degrees to 180 degrees వెళ్తుంది. 90 degrees to 180, 90 to 180 అయితే స్లోప్ వాల్యూ ఏమవుతుంది, స్లోప్ ఈజ్ ఈక్వల్ tan theta, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. 90 to 180 ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. అప్పుడు కానీ పాజిటివ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే 90 అంటే ఎంత, ఇన్ఫినిటీ, 180 ఎంత 0, tan 180 0 కదా, అంటే ఇన్ఫినిటీ టు 0, డిక్రీజింగ్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టాండర్డ్ గ్రాఫ్. ఇలా తీసుకుంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్ ఇలా ఉందనుకోండి పరిస్థితి. అప్పుడేమవుతుంది చెప్పండి, ఇక్కడ నుంచి తీసుకుంటా ఈ విధంగా ట్యాంజెంట్ తీసుకోవాలి పాయింట్ దగ్గర, ఇలా తీసుకుంటా. ఎక్స్ యాక్సిస్ కూడా మనకి ఏమైంది అంటే ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ట్యాంజెంట్ ఎలా తీసుకొని ఎక్స్ యాక్సిస్ ఎలా తీసుకుంటే ఏడు నుంచి బయలుదేరుతుంది 180 అవుతుంది. ఇక్కడ 180 degrees అవుతుంది. అంటే ఇక్కడ 180 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇలా తీసుకుంటాం ఏదో సర్టన్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ తీసుకున్నారనుకోండి ఎగ్జాక్ట్గా, అప్పుడు ఏమవుతుంది 90 degrees అవుతుంది. రఫ్గా చెప్తాను మీకు, ఎగ్జాక్ట్ కాదు కానీ చెప్తాను మూవ్ అయ్యేటటువంటి విధానం. అప్పుడు ఏమవుతుంది, తీటా అనేది 180 degrees to 90 degrees మూవ్ అవుతుంది. 180 to 90. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా మీరు జాగ్రత్తగా మనం రైట్ తీసుకోవాలి. అందుకే ఇక్కడ 180 వచ్చింది అనమాట. ఓకేనా, అంటే కర్వ్ ఈ విధంగా మూవ్ అవుతుంది అన్నట్టుగా మనం ఎక్స్ యాక్సిస్ ఎలా ఉందని ఎలా తీసుకుంటాం మనం. అందువల్ల మనకి ఏమవుతుందంటే 180 అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఇటు మూవ్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సరే, బాగానే ఉంది. 180 to 90, 180 to 90 అయితే ఏమవుతుంది, స్లోప్ అనేది tan theta ఫస్ట్ నెగిటివ్ అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. కానీ పాజిటివ్ ఏది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, 180 అంటే ఎంత 0, 0 to ఇన్ఫినిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది చూడండి, పాజిటివ్ ఇంక్రీజింగ్, నెగిటివ్ ఇంక్రీజింగ్, ఇక్కడ పాజిటివ్ డిక్రీజింగ్, పాజిటివ్ డిక్రీజింగ్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇది స్టాండర్డ్ కర్వ్స్కి స్లోప్స్ అనేవి ఇలా ఉంటాయి. పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, ఇంక్రీజింగ్ రైట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, డిక్రీజింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, డిక్రీజింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఇంక్రీజింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలిస్తే మనం గ్రాఫ్స్ని ఈజీగా చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, సరే ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం మనం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఐటి ప్రాబ్లం తీసుకుందాం స్టాండర్డ్గా. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ద టైం వర్సెస్ డిస్ప్లేస్మెంట్
ఆర్ ద పొజిషన్ ఇలా ఇచ్చాడు. వాడు గ్రాఫ్ ఏంటంటే ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద గ్రాఫ్, రైట్, విచ్ ఈజ్ పొజిషన్ అండ్ టైమ్ వర్సెస్ గ్రాఫ్, బై ద పొజిషన్ అండ్ టైమ్ వర్సెస్ గ్రాఫ్. దెన్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ యాక్సలరేషన్ అని అన్నాడు అనుకుందాం. కాసేపు ఇలా తీసుకుందాం. నేచర్ ఆఫ్ యాక్సలరేషన్ ఇలా ఇట్లుంది, ఇలా ఉంది, ఇట్లుంది అనుకుందాం. ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇలా ఉంది. వాడు ఏమంటాడంటే సింపుల్గా నేచర్ ఆఫ్ యాక్సలరేషన్, రైట్, ఫైండ్ ద నేచర్ ఆఫ్ యాక్సలరేషన్ ఫ్రమ్ పాయింట్ O to A to B to C అండ్ C to D ఇలా అన్నాడు అనుకోండి. పరిస్థితి ఏంటి మనకి? ఓకేనా? ఇప్పుడు సింపుల్గా ఇది ఎక్స్, ఇది టీ, ఇది వెలాసిటీకి సంబంధించింది. యాక్చువల్గా స్లోప్ తీసుకుంటే వెలాసిటీ వస్తుంది. మరి ఆ వెలాసిటీ పాజిటివా నెగిటివా అని బేస్ చేసుకొని మనం సింపుల్గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏమవుతుంది చెప్పండి? యూనిఫామ్ యాక్సలరేషన్ కదా. ఇక్కడ మనకి ఏ నుంచి ఓ నుంచి ఏకి స్లోప్ ఏమవుతుందండి? డెల్టా ఎక్స్ బై డెల్టా టీ కాన్స్టెంట్, అంటే వెలాసిటీ కాన్స్టెంట్. ఇక్కడ మనకి స్లోప్ ఏమి ఇస్తుంది సార్ అంటే ఫైనల్గా స్లోప్ ఈజ్ ఈక్వల్ వెలాసిటీని ఇస్తుంది. ఎందుకంటే చేంజ్ ఇన్ వై పారామీటర్ బై చేంజ్ ఇన్ ఎక్స్ పారామీటర్స్, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్, వెలాసిటీ కాన్స్టెంట్ అంటే యాక్సలరేషన్ వాల్యూ ఎంత? 0. సింపుల్గా అవునా కదా. తర్వాత ఇప్పుడు ఏ నుంచి బీకి యాక్సలరేషన్ ఏమవుతుంది? ఈ కరువు చూడండి ఎలా ఉంది. ఆరిజిన్ నుంచి బయలుదేరి టువర్డ్స్ వై యాక్సిస్ లాగా లేదు, టువర్డ్స్ వై యాక్సిస్ అంటే మీనింగ్ ఏంది? ఇలా లేదు గ్రాఫ్, ఇలా ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ ఉంది, పాజిటివ్ వాల్యూని, రైట్, ఇంక్రీజింగ్ వాల్యూనా డిక్రీజ్ వాల్యూనా? ఇంక్రీజింగ్ వాల్యూ. అంటే మనకి వెలాసిటీ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఇదేంటేది? ఫ్రమ్ O to A. ఇప్పుడు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ వాల్యూ పాజిటివ్ అవుతుంది, ఓకే, అండ్ ఇంక్రీజింగ్ వాల్యూ ఈ కర్వ్లో ఓకే. అప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ ఇంక్రీజెస్ ఇన్ ద పాజిటివ్ మీన్స్ వెలాసిటీ ఇంక్రీజెస్ గివ్స్ ద యాక్సలరేషన్ ఇంక్రీజెస్. అవునా కదా. ఇది పాజిటివ్, వెలాసిటీ పాజిటివ్ మీన్స్ యాక్సలరేషన్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటండి? ఇది వెలాసిటీ కదా, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది పాజిటివ్. వెలాసిటీ ఇంక్రీజింగ్ అంటే మీనింగ్ ఏంది? పాజిటివ్ యాక్సలరేషన్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్, ఎందుకంటే ఇదంతా మళ్ళీ మనకు స్ట్రైట్ లైన్స్ వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడతాం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏడున్న సిచ్యువేషన్ని మనం సాల్వ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఓఏ కదా, ఇది ఏమవుతుంది? ఏబి కదా, ఏబి. నెక్స్ట్ విబిసి తీసుకోండి, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఎలా ఉంది? ఇది ఎలా ఉంది చెప్పండి? ఇది ఆరిజిన్ నుంచి బయలుదేరి టువర్డ్స్ రైట్ ఎక్స్ యాక్సిస్కి వెళ్ళి మూవ్ అవుతున్నట్లేదు, అంటే ఈ గ్రాఫ్ లాగా లేదు మనకి, ఈ గ్రాఫ్ లాగా లేదు, ఇలా ఉంది కదా. పాజిటివ్ అవుతుంది, డిక్రీజింగ్ వాల్యూ అవుతుంది, పాజిటివ్ అండ్ డిక్రీజింగ్. ఓకేనా. అప్పుడేమవుతుంది? వెలాసిటీ పాజిటివ్నే బట్ డిక్రీజింగ్ వాల్యూ. వెలాసిటీ డిక్రీజ్ అవుతుందంటే మీనింగ్ ఏంది? రిటార్డేషన్ మోషన్ కదా, రిటార్డేషన్ అంటాం. నెగిటివ్ యాక్సలరేషన్ అవుతుంది, నెగిటివ్ యాక్సలరేషన్. ఓకేనా. మళ్ళీ ఇది స్ట్రైట్ లైన్ కదా, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్, వెలాసిటీ కాన్స్టెంట్ మీన్స్ యాక్సలరేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇలా ఇస్తూ ఉంటాడు మనకి. ఓకే, శాంపిల్ ప్రాబ్లం తీసుకున్నాం అంతే. మనం జనరల్గా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వైల్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ చాప్టర్స్ ఆఫ్ ఫిజిక్స్. అందుకే మనకి ఏంటంటే జస్ట్ మన ఫిజిక్స్ లాంగ్వేజ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే దాన్ని ఒక శాంపుల్గా తీసుకున్నాను. కాంబినేషన్ ఆఫ్ కర్వ్స్ ఇస్తూ ఉంటాడు, ఒక్కోసారి ఇలా ఇస్తాడు, ఒక్కోసారి పీవీ డయాగ్రామ్ ఇచ్చి ఎలా ఉంటుంది, పీవీ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అలాంటప్పుడు మనం వర్క్ డన్ గురించి కానీ లేదా ప్రొడక్ట్ ఏరియాస్ తీసుకునేటప్పుడు కానీ ఇవన్నీ కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఇది కాన్సెప్ట్ ఆఫ్ స్లోప్. అయితే మళ్ళీ నెక్స్ట్ మన వీడియోలో ఈ కరువుకి ఒక పాయింట్ దగ్గర తీసుకొని ఒక పాయింట్ దగ్గర స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఆ డెల్టా ఎక్స్ లిమిట్ అనేది 0కి అప్రోచ్ అవుతున్నప్పుడు దేని రీచ్ అవుతుంది, అప్రోచ్ అవుతుంది ఆ స్లోప్ అనేది డివై బై డిఎక్స్కి రైట్ అప్రోచ్ అవుతుంది. అక్కడే మనం కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్
అనే దాన్ని మనం మాట్లాడుకొని మనం డిఫరెన్షియేషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. అంటే క్యాలిక్యులస్ పార్ట్‌లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.